నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ ఎంటర్టైన్మెంట్ మూవీ స్పెషల్. తండేల్ మూవీ అక్కినేని నాగ చైతన్యకు చాలా రోజుల తర్వాత మంచి హిట్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ పరంగా బాగానే వసూలు చేస్తారు. అంతా బాగానే ఉంది, కానీ చిన్న చిన్న ట్రోల్స్కి పెద్ద పెద్ద చర్చలకు కూడా ఈ మూవీ దారితీసింది. అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకుని ఆ తర్వాత అనుకోని ఎవరికి తెలియని కారణాలతో వాళ్ళిద్దరు విడిపోయారు. వీళ్ళిద్దరూ విడిపోయినా అసలు కారణం తెలియకపోయినా అది జనాల్లో మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాళ్ళ క్రియేటివిటీకి తగ్గట్లు కథలు ట్రోల్స్ చేస్తారు. కొందరు సమంతం తప్పని ట్రోల్స్ చేస్తే మరికొందరు నాగ చైతన్యం తప్పని ట్రోల్స్ చేశారు. మరికొందరైతే అక్కినేని నాగార్జునను అమల్ని కూడా బాగానే నెగిటివ్ ట్రోల్స్ చేసి ఏకిపారేశారు. ఈ విషయమై ఈ నేపథ్యంలో శోభిత ధూళిపాల పేరు కూడా గట్టిగా తెరపైకి వచ్చింది. వాళ్ళ విడాకులకు శోభితే కారణమని ఆ ట్రోల్స్ చర్చ సద్దుమణిగే లోపు అబద్ధాన్ని నిజం చేశారో ఉన్నదే నిజం చేశారో లోగొట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టు శోభిత నాగచైతన్యల వివాహం జరిగింది. ఇక వీరి వివాహం తర్వాత రిలీజ్ అయిన నాగచైతన్య మొదటి మూవీ తాండేల్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వచ్చిన ఆనందంలో సోషల్ మీడియాలో శోభిత చేసిన పోస్టు, దానికి నాగచైతన్య బుజ్జి తల్లి అంటూ ఇచ్చిన రిప్లై చూసి వీళ్ళ ప్రేమకో అన్యోన్యతకో కెమిస్ట్రీకో మళ్లీ సమంతను లాక్కొచ్చి ట్రోల్స్ జరిగాయి. అంతేకాదు అక్కినేని నాగార్జున కూడా తండేల్ సక్సెస్ మీట్ లో శోభితను అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకున్న వేళ విశేషం అంటూ వ్యాఖ్యానించడం కూడా గట్టి హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు నాగచైతన్య ఈ మూవీ రిలీజ్ తర్వాత పాల్గొన్న ఇంటర్వ్యూస్ లో తొలిసారి సమంతతో విడాకుల గురించి స్పందిస్తూ శోభితను అన్యాయంగా అంటున్నారు. ఆమె చాలా న్యాచురల్ గా ఒక ఇన్స్టా మెసేజ్ లో మాటల ద్వారా నా లైఫ్ లోకి వచ్చింది, తనకు మా విడాకులకు సంబంధం లేదు అని తనని అలా అంటుంటే చాలా బాధగా ఉంది అంటూ శోభితను వెనకేసుకొస్తూ అంతటితో ఆగకుండా ఆమెను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేయడం సమంత ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి మరో ట్రోల్స్ రచ్చాయింది. ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇది ఇలా ఉంటే ఈ మూవీ పొలిటికల్ కాంట్రవర్సీకి కూడా గురై నెట్టింట ఓ దుమారం లేస్తుంది. ఏపీ పాలిటిక్స్ లో ఈ మూవీ నిప్పు రవ్వ రాజేసి టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ రూపంలో వర్చువల్ యుద్ధం చేస్తున్నారు. అసలు పాలిటిక్స్ కి ఈ మూవీకి సంబంధం ఏమిటి అంటారా? ఈ విషయానికి వస్తున్నా ఈ తండేల్ మూవీ ఏదైతే ఉందో అది ఓ యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కిన మూవీ. కాస్త అలా వెనక్కి వెళ్తే అది శ్రీకాకుళం జిల్లా కె మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తండేల్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆ చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. మత్స్యలేశం గ్రామస్తులు కొందరు వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీకి చిక్కడం, 14 నెలల తర్వాత రిలీజ్ కావడం, వారి కుటుంబాలు పడిన ఆవేదన అంతా ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమాతో తమ గ్రామం పేరు ఇప్పుడు అందరికీ తెలిసిందని, ఇందులో ప్రధాన పాత్రలన్నీ కూడా తమ గ్రామస్తులవే కావడంతో ఇప్పుడు తమ గ్రామం తాము చిన్నపాటి సెలబ్రిటీలుగా మారిపోయామని కె మత్స్యలేశం గ్రామస్తులు మీడియాతో తమ స్పందనలు తెలియజేశారు. ఇక తండేల్ సినిమాతో కె మత్స్యలేశం గ్రామాన్ని తండేల్ గ్రామం అంటూ ఇప్పుడు అంతా చెప్పుకుంటున్నారు. అసలు తండేల్ సినిమా మూల కథకు ఆధారమైన ఈ గ్రామంపై మీడియాలో కూడా అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా గ్రామంలో కొద్దిపాటి రాజకీయ వివాదాన్ని కూడా తెరలేపింది. ఇంతకీ అసలు తండేల్ అనే పదానికి అర్థమేంటి? తండేల్ గ్రామంగా పేరు పొందిన కె మత్స్యలేశంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆ గ్రామస్తులు తండేల్ సినిమా కథపై ఏమంటున్నారు? తండేల్ సినిమాతో రేగిన రాజకీయ వివాదం ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. అసలు తండేల్ అంటే ఏమిటి? తండేల్ సినిమా తర్వాత తండేల్ అంటే ఏంటని చాలా మంది తెలుసుకోవాలని అనుకున్నారు. అయితే ఇది తెలుగు పదం కాదు, గుజరాతీ పదం. గుజరాత్కు చెందిన మత్స్యకారుల్లోని ఒక వర్గానికి చెందినదే తండేల్ అనే పదం. సముద్రంలో వేటకు వెళ్లే బృందానికి వీళ్ళు నాయకత్వం వహిస్తూ ఉంటారు. వీరిని తండేల్ అని పిలుస్తూ ఉంటారు. ఇలా తండేల్ అని పిలుచుకునే మత్స్యకారుల వద్దకే కె మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులు పనికి వెళ్తూ ఉంటారు. దాంతో ఈ తండేల్ అనే పదం ఈ గ్రామస్తులకు పరిచయమైంది. శబ్దం కూడా ఆసక్తికరంగా ఉండటంతో వేటకు వెళ్లే తెలుగు మత్స్యకారులు కూడా తమ బృందానికి నాయకత్వం వహించే వ్యక్తిని తండేల్ అని పిలవడం అలవాటు చేసుకున్నారు. ఇందులో జూనియర్ తండేల్, సీనియర్ తండేల్ అని కూడా ఉంటారు. వయసు, వేటకు వెళ్లే అనుభవం ఆధారంగా అలా పిలుస్తుంటామని గత 20 ఏళ్లుగా గుజరాత్ లోని వేరవల్ తీరానికి వేటకు వెళ్తున్న సీనియర్ తండేల్ రామారావు మీడియా ద్వారా చెప్పారు. గుజరాత్ లో తండేల్ అంటే బోటుకి అందులోని సభ్యులకు నాయకత్వం వహించేవాడు. వారి బాధ్యత మొత్తం ఆయనదే. గుజరాత్ లోనే ఎక్కువ ఉండటంతో మాకు ఆ పదం అలవాటైపోయింది. ఇక్కడైనా అక్కడైనా నన్ను తండేల్ అని అంటారు అని చెప్పారు తండేల్ రామారావు. ఇక తండేల్ సినిమాలో ఈ రామారావు నిజ జీవిత పాత్రని నాగ చైతన్య, ఆ రామారావు భార్య నూకమ్మ పాత్రని సాయి పల్లవి పోషించినట్లు సినిమా బృందం కూడా ప్రకటించింది. తండేల్ సినిమాకి ఆధారమైన అసలు కథ ఇక్కడ ఎలా మొదలైందంటే,
శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు. వేట సమయంలో జీపీఎస్ పని చేయకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలతో సముద్రంలో దారి తప్పి అప్పుడప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక బోర్డర్లో ప్రవేశించి అక్కడి కోస్ట్ గార్డు, నేవీలకు చిక్కి జైల పాలవుతుంటారు. అలా శ్రీకాకుళం జిల్లాలోని డి మత్స్యలేశం పంచాయతీలోని కె మత్స్యలేశం గ్రామంలో తండేల్ సినిమా కథ మొదలైంది. ఇక్కడి నుంచి ఏటా ఫిషింగ్ సీజన్ అంటే జూలై నుంచి ఫిబ్రవరి వరకు ఈ మధ్యలో వందల మంది మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ తీరంలోని వేరవల్కు వలస వెళ్తూ ఉంటారు. ఈ 7-8 నెలలు కుటుంబాలకు దూరంగా అక్కడే ఉంటారు. కె మత్స్యలేశానికి చెందిన మత్స్యకారులు 2018 నవంబర్లో చేపల వేటకు గుజరాత్ వెళ్లారు. అక్కడి నుంచి అనుకోని పరిస్థితుల్లో 22 మంది పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కారు. ఇది గమనించిన కొందరు మత్స్యకారులు విషయాన్ని భారత అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. పాకిస్తాన్ కోస్ట్ గార్డు అధికారులు తమకు చిక్కిన మత్స్యకారులను కరాచీ జైలుకు తరలించారు. ఈ విషయమై మత్స్యకారుడు రాము కూడా మా ఆధార్ కార్డులు, సెల్ ఫోన్లు తీసుకున్నారు. 14 నెలలు అక్కడి జైల్లోనే ఉన్నాం. తిరిగి వస్తామని అనుకోలేదు. ఎట్టకేలకు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, మీడియా సహకారంతో 14 నెలల తర్వాత భారతదేశంలో అడుగుపెట్టాం. ప్రభుత్వాలు పట్టించుకుంటాయో లేదో మరి అని బాహాటంగా తెలియజేశారు. ఈ సినిమాతో తమ కథ వెలుగులోకి వచ్చిందని, ఈ సినిమా ద్వారా గ్రామానికి తమకు కాస్త పేరు వచ్చిందని కొందరు మత్స్యకారులు అన్నారు. అయితే తమకు కావాల్సింది అది కాదని వారు అంటున్నారు. అప్పన్న అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ కు చిక్కినప్పుడు, విడుదలైనప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడు సినిమా కోసం నటులు ఎంతో కొంత సాయం చేశారు. కానీ అసలు వేట కోసం గుజరాత్ లేదా వేరే దేశం ఎందుకు వెళ్ళాలి? జెట్టీలు కడితే మా ఊరిలోనో పక్కనో వేట చేసుకుంటాం కదా. సినిమా తీశారని మీరంతా మా ఊరు వస్తున్నారు. కానీ మా ఊర్లో ఏముందసలు? మీరు చూశారు కదా. 3 పూటలు తిని మంచి బట్ట కట్టినోళ్ళు, బాగా ఉన్నోళ్ళు కిందే లెక్క ఇక్కడ. కానీ ఆ పరిస్థితి మా ఊర్లో లేదు. పేద బతుకులు మావి అన్నారు అప్పన్న. అలాగే రామారావు కూడా సినిమా పక్కన పెట్టండి, జెట్టీలు నిర్మించి వలసలు అరికడతామని గతంలో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ అందరూ మాటిచ్చారు. ఎవరైనా కనికరించి జెట్టీలు కడితే ఇక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. అసలు జెట్టి అంటే ఏంటి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జెట్టి అనేది తీర ప్రాంతాన్ని అలల ప్రవాహం, ఆటుపోట్ల నుంచి రక్షించే ఒక నిర్మాణం. మత్స్యకారుల బోట్లను లంగరు వేసుకునేందుకు నిర్మించే జెట్టీలు సాధారణంగా రాయి లేదా కాంక్రీట్తో నిర్మిస్తారు. అవి తీరం నుంచి సముద్రపు నీటిలోకి నిర్మిస్తారు. గుజరాత్, కేరళ, తమిళనాడులోని తీర ప్రాంతాల్లో ప్రతి 20-30 కిలోమీటర్లకు ఒక జెట్టి ఉంటుందని, శ్రీకాకుళం జిల్లాకు చూసుకుంటే విశాఖపట్నం దాటిన తర్వాత మళ్ళీ ఎక్కడ జెట్టి లేదని మత్స్యకారులు చెప్పారు. జెట్టి లేకపోతే అలలు, ఆటుపోట్ల వల్ల వేటలో ఉన్న పడవలు తిరగబడి చనిపోయిన సంఘటనలు చాలా చూసాం. జెట్టి ఉంటే అలాంటి పరిస్థితి రాదు. వానొచ్చినా, తుఫానొచ్చినా మా పడవలన్నింటినీ జెట్టి దగ్గరే కట్టేసుకోవచ్చు. అది లేకపోవడం వల్ల తుఫాను సమయంలో మా బోట్లు ధ్వంసం అయిపోతున్నాయి. గుజరాత్లో అయితే ఎక్కడికక్కడ జట్టీలు ఉంటాయని మత్స్యకారులు నోకరా చెప్పారు. ఇక తండేల్తో రాజకీయం ఏమిటి అనే విషయానికి వస్తే, కె మత్స్యలేశం మత్స్యకారులు పాకిస్తాన్ చిక్కినప్పుడు 2018 సంవత్సరం నవంబర్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వారు విడుదలైనప్పుడు 2020 జనవరికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ 2 ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తమ విడుదలకు ఎంతో సహాయం చేశాయని, అలాగే కష్టంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఆదుకున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను విడుదల చేసేందుకు కృషి చేసిందని, దాన్ని సినిమాలో చూపించలేదని కొందరు గ్రామస్తులు అంటున్నారు. అప్పుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు కేంద్రంతో జరిపిన సంప్రదింపుల వల్లే వీరి విడుదల సాధ్యమైందని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో మాత్రం గ్రామంలోని ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి మాట్లాడడం కనిపిస్తుంది. ఇక ఇదే విషయంపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. చర్చ అనే కంటే రచ్చ అని చెప్పొచ్చేమో. మత్స్యకారుడు రామారావు టీడీపీ సాయం గురించి, వైఎస్ఆర్సీపీ సాయం గురించి చెప్పినవి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాడుకుని చివరికి రామారావును కూడా ఘాటుగా ట్రోల్ చేస్తూ తిడుతున్నారు. అసలు మన వాళ్లకు కష్టం వచ్చిందని తెలిస్తే, అందులో పాకిస్తాన్ వల్ల అని తెలిస్తే ప్రతి పౌరుడు స్పందిస్తాడు. సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత కృషి ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ఆ సమయంలో టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా తమ తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాయి. అందుకు ఆ మత్స్యకారులు అందరికీ చెప్పిన కృతజ్ఞతల్ని విడదీసి దానికి పొలిటికల్ రంగు పులిమి ఈ విధంగా సోషల్ మీడియాలో సామాజిక కోణాన్ని స్వార్థపూరిత రాజకీయ విషయంగా కొట్టుకోవడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. ఇది ఇవాల్టి తండేల్ మూవీ స్పెషల్. మరో మూవీ స్పెషల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.